ఏరా హోంవర్క్ అయిందా? అయినా సండే పూట కూడా హోంవర్క్ ఏంటి మమ్మీ? సండేకి మిగతా డేస్కి ఇంకా తేడా ఏముంటుంది? ఆహా, మరి నిన్ను అడిగితే సాటర్డే ఇచ్చేది హోంవర్క్ సండే చేయడానికి అనలా? సాటర్డే చేసినా సండే చేసినా అది చూసేది మండేనే కదా మమ్మీ. రేపు పొద్దున్న లేసి చేస్తా. నువ్వు కాలేజ్ బస్ వచ్చే టైంకి లెయ్యడమే ఎక్కువ, మళ్ళా హోంవర్క్ కూడా. ఏమన్నా నమ్మసక్యంగా ఉందా అది? మమ్మీ రేపు ఎప్పుడో 4th పీరియడ్ మమ్మీ ఆ సబ్జెక్టు. ఫస్ట్ 3 పీరియడ్స్ ఉన్నాయిగా, ఆ తాన్యా బుక్ తీసుకొని కాపీ కొట్టేస్తాలే. ఏం ప్రొక్రాస్టినేషనో ఇదైతే. నేను కూడా నీలాగానే ప్రొక్రాస్టినేట్ చేసి ఉంటే నువ్వు పుట్టేవాడివా? ఆలోచించు కొంచెం. సో సండేస్కి హోంవర్క్స్కి స్టూడెంట్స్ ఇన్ని రకాలుగా రిలేట్ చేసుకుంటారనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ స్టూడెంట్స్ ఆల్సో హ్యావ్ అనదర్ ప్రాబ్లమ్. అదేంటో చూద్దాం. లే కోచింగ్ ఉంది, లేట్ అవుతుంది, లెయ్యి. సండే కూడా ఏంది నాన్న ఇంతసేపు పండుకోవడము? సండే రోజు లేట్ ఏంటి మమ్మీ? అదేదో నన్ను రోజు పడుకొని ఇచ్చేటట్టు రోజు ఈ టైం కాలేజ్ అని లేపుతావు, ఇవాళ ఎక్స్ట్రా క్లాస్లను లేపుతున్నావు. ఇంకా తేడా ఏముంది సండే అంటే? ఇప్పుడు కాలేజీ అంటే 9 hours, కోచింగ్ జస్ట్ 3 hours 4 hours ఉంటది. అంటే ఇప్పుడు ఏంటి ఆ టైం మేకప్ చేయడానికి ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నావా? డాన్సింగ్, సింగింగ్ లాంటివి అనుకుంటిరా? నాకు ఇంట్రెస్ట్ బాగా భరతనాట్యము, కూచిపూడి నేను పంపిద్దాం అనుకుంటే చిన్నగా ఉన్నప్పుడు, కానీ అప్పుడు కుదరలే. ఫ్లెక్సిబుల్ గా లేదు నీ బాడీ అని చెప్పి మీ డాన్స్ టీచర్ గివ్ అప్ చేసేసినాడు నీ పైన. లే కోచింగ్ కి టైం అవుతుంది. అజ్జు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, సండే అంటే అందరు రిలాక్స్ అయిదామని అనుకుంటారు, కానీ నువ్వు రిలాక్స్ కాకుండా ఎక్స్ట్రా క్లాసులకు పోయి బాగా నెక్స్ట్ టైం టెస్ట్ పెట్టినప్పుడు ఫస్ట్ వచ్చినావు అనుకో, అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నా అనేది. అర్థమైందా? లే 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 అజ్జు లెయ్యి నానా, ఎప్పుడు చూడు పండుకొని ఉంటావు. లే. అది సరే కానీ నేను ఎక్స్ట్రా క్లాస్ నుంచి వచ్చే వరకు నాకు గులాబ్ జామున్ చేసి పెడతావా? గులాబ్ జామునా? ఎందుకు ఇప్పుడు ఎక్స్ట్రాగా? ఎక్స్ట్రా నన్ను కూడా ఎక్స్ట్రా క్లాస్లోకి వెళ్ళమంటున్నావు కదా. వీడికి ఈ మధ్య ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైనాయి. ఎక్స్ట్రా డిస్కౌంట్లో మొన్న ప్యాకెట్ ఏదో వచ్చింది కదా, అది చేస్తా. ఇంకా ఇలా కొంతమంది సండేస్ కూడా అంత కష్టపడుతుంటే ఇంకొంతమంది మాత్రం వాట్ ఇంకా 8 అయింది, రోజు ఈ టైంకి లేపినా కూడా లేవను. సండే మాత్రం పొద్దున్నే లేస్తే ఏదో పని ఉన్నట్టు. జాను, యూ హ్యావ్ టు స్లీప్ బ్యాక్. ఏమే లేస్తావా? లేవడం ఏంటి, మళ్ళీ పడుకుందాం అనుకుంటున్నావు? ఏయ్ మళ్ళీ పండుకునేది ఏంది? ఆగు. మమ్మీ మండే నుంచి సాటర్డే వరకు మమ్మీ 1 hour ప్లీజ్, మమ్మీ ఒక 1/2 hour ప్లీజ్, ఒక్క 5 minutes ప్లీజ్ అని అడుక్కుంటూనే ఉన్నా కూడా లేపేస్తావు. టుడే ఈజ్ మై డే. ఈ వారం అంతా నన్ను పడుకోనికుండా చేసిన టైం అంతా నేను ఇవాళే పడుకోవాలి.